రాస్తాను చూడండి. ఈ ఆల్ఫా కార్బన్ కున్న హైడ్రోజన్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేస్తారు కదా, ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. ArCH డబల్ బాండ్ CH3COOH ప్లస్ ప్రొపనోయిక్ యాసిడ్ CH3CH2COOH. చూడండి, ఇక్కడ మనం చేసిన ఆన్సర్ లో ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్, ఇట్ ఈజ్ బీటా కార్బన్. బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ చేసాం, కానీ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ చేయాలి. బేస్ ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది హైడ్రోజన్స్ ని? ఆల్ఫా కార్బన్ మీద నుంచి రిమూవ్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనమ్మా? ఓకేనా? రైట్, నెక్స్ట్. ArC డబల్ బాండ్ OH ప్లస్ CH3CH2 అన్సిమెట్రికల్ తీసుకుంటాం. C డబల్ బాండ్ O C డబల్ బాండ్ CH. అన్సిమెట్రికల్ తీసుకున్నానమ్మా ఈసారి. ఓకేనా? యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇవ్వరు మీకు. ఓకేనా? ఇంతవరకు పెర్కిన్ రియాక్షన్ లో ఇలాంటి క్వశ్చన్ ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు కూడా. అన్సిమెట్రికల్ తీసుకున్నాడంటే ఇక్కడ కరస్పాండింగ్ యాసిడ్ సాల్ట్ తీసుకోవాలి కదా, అవునా? ఇప్పుడు ఈ ఎన్హైడ్రేట్ ఎలా ఫామ్ అయి ఉంటుంది? ఫ్రమ్ ఇథనోయిక్ యాసిడ్ అండ్ ప్రొపనోయిక్ యాసిడ్. 2 యాసిడ్స్ నుంచి ఇది ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది, అవునా? ఇథనోయిక్, ప్రొపనోయిక్, ఎన్హైడ్రేట్. ఇది అంటే అప్పుడు ఇక్కడ యారో మార్క్ మీద మనం ఎన్ని యాసిడ్స్ రాయాలి? ఇథనోయిక్ యాసిడ్ రాయాలి, ప్రొపనోయిక్ యాసిడ్ రాయాలి. అర్థమవుతుందని చెప్పేది మీకు. అంటే ఇక్కడ 2 యాసిడ్ తీసుకోవాలి. CH2COO మైనస్ Na ప్లస్ ఇదొకటి, ప్లస్ ఇథనోయిక్ ఇది కూడా తీసుకోవాలి. 2 యాసిడ్స్ తీసుకుంటున్నాం. ఏమైతే సార్ తీసుకున్నాం సార్, మనకు పోయేది ఏముంది అనుకున్నాం అనుకోండి. 2 యాసిడ్స్ తీసుకుంటే 2 యాసిడ్స్ లో 2 కూడా బేస్ లా బిహేవ్ చేస్తాయి. ఒకసారి ఇది H+ తీసుకెళ్తుంది కొన్ని మాలిక్యూల్స్ దగ్గర, ఇంకొకసారి ఇది కొన్ని మాలిక్యూల్స్ దగ్గర H+ తీసుకెళ్తుంది. ఒకసారి ఇది కార్బేనియాను ఫామ్ చేస్తుంది, ఇంకొకసారి ఇది కార్బేనియాను ఫామ్ చేస్తుంది. అంటే టోటల్ రియాక్షన్ లో మనకి ఒక ప్రొడక్ట్ రాదు, మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది కార్బేనియాను ఫామ్ చేసింది అనుకోండి, ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఇది కార్బేనియాను ఫామ్ చేస్తే ఇంకొక ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? ప్లస్ మీకు రియాక్షన్ లో 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి. ప్రొపనోయిక్ యాసిడ్ ఉంటుంది, ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది. ప్లస్ లాస్ట్ లో నువ్వు ఎన్హైడ్రేట్ హైడ్రాలసిస్ చేస్తావు, చేసినప్పుడు అక్కడ కూడా అంతే 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే టోటల్ గా నీకు సొల్యూషన్ లో మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒక 4-5 ప్రొడక్ట్స్ ఉంటాయి.
అర్థమవుతుందా? అలా 4-5 ప్రొడక్ట్స్ కనుక వచ్చాయంటే రియాక్షన్ లో, ఆ రియాక్షన్ వల్ల మీకు యూజ్ ఉండదు. అర్థమవుతుందా? సో పెర్కిన్ రియాక్షన్ కి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు ఇవ్వరు. అర్థమవుతుందా? మీకు డౌట్ ఉంది కాబట్టి చెప్పాను. ఓకేనా? ఇలా అన్సిమెట్రికల్ తీసుకొని ఎప్పుడు క్వశ్చన్ ఇవ్వరు. ఇలా ఇచ్చారంటే కంపల్సరీగా 2 డిఫరెంట్ యాసిడ్స్ తీసుకోవాలి. 2 యాసిడ్స్ తీసుకున్నామంటే కంపల్సరీగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకేనా? సో చూడండి ఒకసారి రియాక్షన్ చూడండి. ఫస్ట్ చూడండి ఎందుకు పాసిబుల్ అవ్వదు సార్, మీరు ఆలోచించండి. ఎందుకు ఈ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది? దానివల్ల యూజ్ ఉండదు మీకు. రియాక్షన్ వల్ల మీకు యూజ్ ఉండదు. అర్థమవుతుందా? మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యబోయి నువ్వు ఇంటర్మీడియట్ చదవడానికి ఎంపీసీ తీసుకున్నావు, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నావు. 2 years ఎంపీసీ చదివా, ఏదైనా మంచి ర్యాంక్ వస్తుంది. ఎంపీసీ కాకుండా బైపీసీ, హెచ్ఈసి, సిఈసి అన్ని గ్రూప్స్ తీసుకున్నాం అనుకో, అన్ని చదువుతాను సార్ నేనని. ఎంపీసీ కాదు సార్, నేను అన్ని చదువుతానని చెప్పి అన్ని తీసుకున్నాం అనుకో, ఐఐటి కొడతావు నువ్వు? వస్తుందా నీకు? ఐఐటి వస్తుందా? రాలేదు. ఎందుకంటే అన్నిటి మీద ఫోకస్ చేయాలి కదా. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు ఒక ప్రొడక్ట్ వస్తుందని చెప్పి, ఇలాంటి ప్రొడక్ట్ ఏదో వస్తుందని చెప్పి రియాక్షన్ చేసావు, కానీ అక్కడ ఏం జరిగింది? ఈ యాసిడ్ ఏం చేస్తుంది? నేను కార్బేనియం ఫామ్ చేస్తానని చెప్పి ఇది వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. కొంతసేపు తర్వాత మళ్ళీ ఇంకొక మాలిక్యూల్తో నేను చేస్తానని చెప్పి ఇది వస్తుంది. అంటే ఒకసారి ఇది కార్బేనియం ఫామ్ చేస్తుంది, ఇంకొకసారి ఇది కార్బేనియం ఫామ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తాం. ఇక్కడ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇంతవరకు ఇది ఒకసారి ప్రొడక్ట్ వస్తుంది, ఇది ఒక ప్రొడక్ట్ వస్తుంది. అర్థమవుతుందా? ప్లస్ మీకు సొల్యూషన్లో ప్రొపనోయిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ 2 ఉంటాయి మరలా. అంటే టోటల్గా ఒక 4 ప్రొడక్ట్స్ ఇక్కడ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి సొల్యూషన్లో. అలా కనుక ఉన్నాయి అనుకోండి, మనం మేజర్ ప్రొడక్ట్ని డిసైడ్ చేయలేము. ఒకవేళ డిసైడ్ చేసినా సరే ఆ మేజర్ ప్రొడక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మనం అనుకున్నంత రాదు. అర్థమవుతుందా? ఎంతంటే ఒక 32%, 40% అలా ఉంటుంది. మేజర్ ప్రొడక్ట్ అంటే 80%, 90% అలా ఉంటే మనం చేసిన రియాక్షన్ వల్ల యూజ్ ఉంటుంది. 40%, 30%, 35% అలా ఉందనుకోండి, ఆ రియాక్షన్ వల్ల యూజ్ ఉండదు. అర్థమవుతుందా? సో పెర్కిన్ రియాక్షన్ లో అన్సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ తీసుకుంటే మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబుల్ అవుతాయి. ఏం పాసిబుల్ అవుతాయమ్మా? మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్. మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో అన్సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ పెర్కిన్స్ రియాక్షన్. ఓకేనా? రైట్. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి మీకు దీనిలో? ఉన్నాయమ్మా డౌట్స్ ఇందులో? ఓకేనా? రైట్. నేను సిలబస్ లో ఉన్నాయి చెప్తున్నానమ్మా. మీకు ట్రాక్ షీట్ లో సిలబస్ ఏదైతే ఇచ్చారో అది చెప్తున్నాను. అవి కాకుండా ఇంకా చాలా రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? మీకు ట్రాక్ షీట్ లో ఇచ్చిన రియాక్షన్స్ కాకుండా, మీ సిలబస్ లో కాకుండా ఇంకా చాలా రియాక్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఈ మధ్య ఇవ్వట్లేదు క్వశ్చన్స్, అందుకని సిలబస్ సరిగా తగ్గించారు కదా మనకి ఆల్రెడీ సిలబస్ తగ్గించారు కొంచెం, అందువల్ల మనకి ఆ రియాక్షన్స్ తీసేశారు. నోవెంజల్ ఒకటి, పిస్చన్కో ఒకటి, క్లైజన్ షిమిడిట్ ఒకటి,
ఓకేనా. అవి కాకుండా ఇంకా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, అవి తీసేశారు. అయినా సరే నేను ఇంట్రెస్ట్ ఉన్న చదువుకుంటారని చెప్పి నోట్స్లో యాడ్ చేశాను, కానీ క్లాస్లో మాత్రం చెప్పలేదు. అర్థమవుతుందా? అంతేగాని సార్ చెప్పలేదు, రియాక్షన్స్ అన్ని కంప్లీట్ చేయకుండానే టాపిక్ ఎత్తేసాడు అనుకోవద్దు. అర్థమవుతుందా? ట్రాక్ షీట్లో ఏమీ లేవు రియాక్షన్స్. అయినా సరే మీరు అది చదివే పిల్లలు ఉన్నారు కాబట్టి, మంచి పిల్లలు ఉన్నారు కాబట్టి, అందుకని ఏం చేశానంటే నేను గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టిన నోట్స్లో ఆ రియాక్షన్స్ అన్ని యాడ్ చేశాను. ఆ రియాక్షన్స్ కూడా కలిపి ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న చదువుకుంటారని. అవి కూడా ఆల్డాల్ రియాక్షన్స్ లాగే ఉంటాయి, నోవెంజల్, ట్రైజంప్షమిడేట్, అవి కూడా అలాగే ఉంటాయి. అందుకని ఇచ్చా నేను. ఓకేనా. అంతేగాని నేనేదో కావాలని, నాకేం అవసరం, ఎంతసేపు చెప్తాను నేను నోవెంజల్ కండెన్సేషన్ 10 minutes చెప్పేస్తాను. క్రిస్టియన్కో రియాక్షన్ ఎంతసేపు చెప్తాను, 10 minutes చెప్పేస్తాను. ఓకేనా. కానీ మనకి సిలబస్లో లేవు అవి. సిలబస్లో లేకుండా చెప్పుకోవడం వల్ల మీకు యూజ్ ఉండదు కదా, బెనిఫిట్ ఉండాలి కదా చెప్పినందుకు క్లాస్. ఓకేనా. అందుకనమ్మా. లేదు సార్ మాకు కంపల్సరీ కావాలి చెప్పాల్సిందే అనుకుంటే ఎవరైనా సార్ నోట్స్లో ఇచ్చాను, డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఓకేనా, అవి సిలబస్లో లేవు, మెయిన్ పాయింట్ అది. మేము ఆకాష్ అర్థమైంది అమ్మా? ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. యాలోఫామ్ రియాక్షన్ ఒకటి ఎట్లా మిస్ అయిందంటే, నేను అనుకుంటున్నాను యాలోఫామ్ రియాక్షన్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, కాకపోతే మీరు మర్చిపోయారు అది. ఓకేనా. సరే, ఇన్ కేస్ నా మిస్టేక్ ఏమైనా ఉందేమో, అందరికి చెప్పి మీకు మర్చిపోయాను చెప్పడం అనుకుని మళ్ళా చెప్పాను. ఓకేనా. నా సిలబస్లో ఉన్నాయన్నీ చెప్పుకుంటానే వస్తున్నాను. ఓకేనా. ఒకవేళ ఏదైనా మిస్, అందరికీ చెప్తాను కదా, ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. ఓకేనా. కొన్ని సెక్షన్స్ చెప్పి కొన్ని సెక్షన్ మర్చిపోయి ఉండొచ్చు, అందుకని మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఈ నోవెంజల్ కండెన్సేషన్ ఇవి మాత్రం లేవమ్మా, ఎవరికి ఏ సెక్షన్ వాళ్ళకి చెప్పలేదు. ఓకేనా. ఈవెన్ సూపర్ 60 వాళ్ళకు కూడా నేను ఆ రియాక్షన్ చెప్పలేదు. ఓకేనా. ఆర్యభవన్ ఐసీ సెక్షన్స్ కానీ ఏ సెక్షన్స్ ఐసీ వాళ్ళకి చెప్పలేదు, సిఎఫ్ఎల్ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ట్రాక్ షీట్లు ఎవరికి ఇవ్వలేదు ఆ రియాక్షన్స్. ఓకేనా. అందుకని చెప్పలేదు ఆ రియాక్షన్స్. ఓకేనా. లేదా ఇంట్రెస్ట్ అందుకే కొంతమంది అడుగుతారని చెప్పి నేను నోట్స్లో యాడ్ చేశాను. మీరు నోట్స్లో చూసి నన్ను అడుగుతున్నారు. ఓకేనా. నోట్స్లో అందుకే ఇచ్చాను నేను, అవి చదువుకుంటారండి. ఓకేనా. అవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, లేకపోతే వదిలేసేయండి, అవి సిలబస్లో లేవు. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. #14 ఎడిషన్స్. 14 ఎడిషన్ రియాక్షన్స్ జాగ్రత్తగా వినాలి. వీటినే కాంజుగేటివ్ ఎడిషన్ రియాక్షన్స్ అని కూడా అంటారు. కాంజుగేటివ్ ఎడిషన్స్. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. CH2 డబల్ బాండ్ CH, C డబల్ బాండ్ O H, కాంపౌండ్ తీసుకున్నాం. ఓకే. ఈ కాంపౌండ్ ని నేను రియాక్షన్ చేస్తున్నాను. ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్. ENU అంటే ఏంటి సార్? ENU అంటే ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ రెండు ఉన్నాయి. ఓకే. దీనికి నెంబర్ 1 ఇద్దాం. 1 2 3 4.
ఫస్ట్ 1,2 ఎడిషన్స్. 1,2 ఎడిషన్ అంటే CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ O E NU బాండ్ హైడ్రోజన్. RMGX రియాక్షన్స్ మనం డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ అన్ని రియాక్షన్స్ కూడా 1,2 ఎడిషన్ రియాక్షన్స్. 1,2 ఎడిషన్స్ ఓకేనా. ఇక్కడ C డబుల్ బాండ్ గ్రూప్ దగ్గర జరిగితే 1,2 ఎడిషన్ అంటారు. అలా కాకుండా కొన్ని రియాక్షన్స్ లో 1,4 ఎడిషన్స్ కూడా జరుగుతాయి. 1,4 ఎడిషన్ అంటే ఏంటి సార్? CH2 NU సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ OH. ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ 1,4 ఎడిషన్. ఇది 1,4 ఎడిషన్. అన్నిటికీ డిఫరెన్స్ చూడండి. 1,2 ఎడిషన్ అంటే C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర జరుగుతుంది. 1,4 ఎడిషన్ అంటే ఆల్కీన్ దగ్గర జరుగుతుంది. అంతే డిఫరెన్స్. అర్థమవుతుందా? ఫస్ట్ 1,2కి 1,4కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర జరిగితేనేమో 1,2 ఓకేనా. అలా కాకుండా ఆల్కీన్స్ దగ్గర జరిగింది అనుకోండి 1,4 ఎడిషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా. రైట్. 1,4కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవి మనకు తెలుసు ఆల్రెడీ. ఈ రియాక్షన్స్ తెలుసు. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఎడిషన్, వాటర్ ఎడిషన్, సైనైడ్ ఎడిషన్, బైసల్ఫైడ్ ఎడిషన్, అమైన్స్ ఎడిషన్, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇవి తెలియవు మనకి. 1,4 తెలియదు. ఓకేనా. 1,4 చూద్దాం. 1,4 రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి మీరు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH2 డబల్ బాండ్ CH C డబల్ బాండ్ O CH3. కీటోన్ తీసుకున్నాను. రియాక్ట్స్ విత్ CH3 twice CuLi. రియేజెంట్ ఏమంటారు? CH3 twice CuLi. గిల్మాన్స్ రియేజెంట్. దీనిలో నుంచి మనకు రియాక్ట్ అయ్యేది ఎవరు? CH3 మైనస్. గుర్తుందా? RMGX తర్వాత చెప్పాను. అది గిల్మాన్స్ రియేజెంట్. ఫస్ట్ ఇయర్ లో కూడా చెప్పాను. దీనిలో నుంచి CH3 మైనస్ వచ్చి మనకి రియాక్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది? ఆ CH3 మైనస్ వెళ్ళి C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర యాడ్ అవుతుందా, లేకపోతే 4th కార్బన్ C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర యాడ్ అవుతుందా అనే పాయింట్ మనకు తెలియాలి. ఓకేనా. జాగ్రత్తగా వినాలమ్మా. ఫస్ట్ బేసిక్ గా ఈ కాంపౌండ్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. కాంజుగేషన్ ఉంది కదా, దేనిలో పార్టిసిపేట్ అవుతుంది? రెజనెన్స్. రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH2 ఓకే ప్లస్ సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ C O మైనస్ సింగిల్ బాండ్ CH3. రెజనెన్స్ రాయొచ్చా దానికి? ఏమ్మా రెజనేటింగ్ స్ట్రక్చర్ రాయొచ్చా? రాయొచ్చు కదా. పై కాంజుగేషన్. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు CH3O మైనస్. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ O మైనస్ ని ఓకేనా, ఈ O మైనస్ ని లిథియం, ఎవరు? లిథియం Li ప్లస్ స్టెబిలైజ్ చేస్తుంది. ఎవరు స్టెబిలైజ్ చేస్తున్నారు? లిథియం. చూడండి, లిథియం దీన్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనా. కాపర్ ప్లస్ Cu ప్లస్ ఆర్ Cu ప్లస్. ఈ అయాన్స్ ఏం చేస్తాయి అంటే ఆ నెగిటివ్ ఛార్జ్ ని బాగా స్టెబిలైజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ అవుతుందో మరలా ఏమవ్వాలి? ఈ నెగిటివ్ ఛార్జ్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ కార్బన్ మీద రావాలి నెగిటివ్. అవునా? ఇది ఎప్పుడైతే ఇది స్టెబిలైజ్ చేయడం స్టార్ట్ చేసిందో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువసేపు ఎగ్జిస్ట్ అవుతుంది.
ఓకేనా? ఈ కేసులో మనకి ఇక్కడ CH3 మైనస్ ఉంది కదా, ఈ CH3 మైనస్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, CH2 సింగిల్ బాండ్ CH3 CH డబల్ బాండ్ O మైనస్ CH3. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇది టెంపరీ, అర్థమవుతుందా? ఈ స్టెబిలైజేషన్ అనేది టెంపరీ. మరలా ఏమవుతాయి, ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి, కార్బన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఫాలోడ్ బై ప్రొటనేషన్, H+ యాడ్ చేస్తాం. ఈ నెగిటివ్ కార్బన్ దగ్గర H+ వచ్చి యాడ్ అవుతుంది. CH2 CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O CH3. అంటే ఇప్పుడు ఇక్కడ మిథైల్ గ్రూపు ఏ కార్బన్ మీద యాడ్ అయిందో చూడండి, 4th కార్బన్ దగ్గర యాడ్ అయింది. అదే ఫర్ సపోజ్ ఇంకో రియాక్షన్ కూడా చెప్తాను, ఓకేనా? ఎందుకు ఈ కేసులో 4th కార్బన్ దగ్గరకు వచ్చి యాడ్ అయింది, 4th కార్బన్ దగ్గర ఎందుకు CH3 మైనస్ వచ్చి యాడ్ అయింది, ఎందుకు యాడ్ అయిందంటే రెజొనెన్స్ జరిగిన తర్వాత ఆక్సిజన్ మీద నెగిటివ్ ఫామ్ అయింది. ఈ నెగిటివ్ ఛార్జ్ ని, ఈ ఇనోలేట్ అయాన్ని ఈ లిథియం అయాన్స్ ఏం చేస్తున్నాయి, స్టెబిలైజ్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి, స్టెబిలైజ్ చేస్తున్నాయి. సో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ కంటే కూడా ఈ కార్బన్ దగ్గర ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. అర్థమవుతుంది? యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఉండాలి పాజిటివ్ ఛార్జ్, కానీ ఇది రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది కదా. పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ రివర్సిబుల్ అవుతుంది, కానీ ఆ రివర్సిబుల్ అయ్యే టైంని తగ్గిస్తుంది బాగా. అర్థమవుతుందా? లిథియం ఏం చేస్తుందంటే స్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనా, కొంతసేపు ఉండు అని చెప్పి స్టెబిలైజ్ చేస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉందనుకోండి, పాజిటివ్ ఇక్కడ ఉంటుంది, అప్పుడు CH3 మైనస్ సెల్ ఇక్కడ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ చూడండి, ఈజ్ ఏ 1,4 ఎడిషన్ రియాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. CH2 డబల్ బాండ్ CH C డబల్ బాండ్ O హైడ్రోజన్. RMGX తో రియాక్షన్ చేస్తాం. Grignard reagent R minus MgX plus. ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఎక్కడ జరిగింది ఎడిషన్? 1 2 3 4. ఇక్కడ స్టెబిలైజ్ చేయడానికి అయాన్స్ ఏమీ లేవు. సార్ మెగ్నీషియం ఉంది కదా సార్, మెగ్నీషియం ఏం సపరేట్ గా ఉండదుగా. మెగ్నీషియము Mg+ గా ఇండివిజువల్ గా ఉంటుందా? ఉండదు. R మైనస్ తో కంబైండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే R బ్రేక్ అవుతుందో అప్పుడు మెగ్నీషియం ఫ్రీగా ఉంటుంది, అంతేగాని ముందే ఉండదు అది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా 1,2 ఎడిషన్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. రియాక్షన్ మనకు అందరికి తెలుసు ఆల్రెడీ. CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ R O మైనస్ MgX బాండ్ హైడ్రోజన్. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేస్తాం మనం. చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తామా, CH2 డబల్ బాండ్ CH OH R హైడ్రోజన్. ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది 1,2 ఎడిషన్. ఏ ఎడిషన్ ఇది? 1,2. C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర యాడ్ అయ్యింది. ఈజ్ ఏ 1,2. అదే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే రియాక్షన్ ని ఇలా ఇచ్చాడు అనుకోండి, RMGX followed by CuI, కాపర్ అయోడైడ్.
ఈ రియాక్షన్ కూడా ఉంటాయి. సియుఐ అని ఇచ్చాడు. ప్రొడక్ట్ ఏమొస్తుంది? రియాక్షన్ ఎవరున్నారో చూడండి ఇక్కడ, కాపర్. అర్థమవుతుందా? Cu+1 స్టేట్ లో ఉంటుంది. Cu+I- డిసోసియేట్ అయిపోతాయి కదా, అంటే కాపర్స్ ఉన్నాయి. కాపర్ ఏం చేస్తుంది? O- ని స్టెబిలైజ్ చేస్తుందిగా, అంటే 1,4 ఎడిషన్ ప్రొడక్ట్ వస్తుంది. ఏ ప్రొడక్ట్ వస్తుంది? 1,4 ఎడిషన్. అంటే ఆక్సిజన్ ని స్టెబిలైజ్ చేసే గ్రూప్స్ కనుక ఉంటే, ఆక్సిజన్ ని స్టెబిలైజ్ చేసే గ్రూప్స్ కనుక ఉంటే మనకి 1,4 ఎడిషన్ ప్రొడక్ట్ వస్తుందమ్మా. స్టెబిలైజ్ చేసే గ్రూప్స్ లేవనుకోండి, 1,4 ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? డిఫరెన్స్ చూడండి, ఇక్కడ కాపర్ ఉందా? లేదు. ఇక్కడ సియుఐ ఉంది. ఇందాక ప్రీవియస్ కేసులో కూడా R2CuLi డిల్మాన్స్ రియేజెంట్ లిథియం ఉంది. అలా ఆక్సిజన్ స్టెబిలైజ్ చేసే క్యాటయాన్స్ కనుక ఉంటే అలాంటి కేసెస్ లో మనకి 1,4 ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఆల్కిన్ దగ్గర రియాక్షన్ జరిగింది. అవి లేవనుకోండి, C+1 గ్రూప్ దగ్గర అడిషన్ జరిగింది. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ అది. ఈ రియాక్షన్ చూడండి. ఏ ప్రొడక్ట్ వస్తుంది? 1,2 1,4? ఏ ప్రొడక్ట్ వస్తుంది అక్కడ? వెరీ గుడ్, 1,4 ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ వస్తుంది? 1,4 డబల్ బాండ్ O CH, 1,4 ప్రొడక్ట్. ఓకేనా? ఏమో అర్థమైందా? కాంజుగేటివ్ ఎడిషన్స్ 1,4 అర్థమైందా? ఈ